పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. జమ్మికుంట పట్టణంలో ప్రతినిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ సమీపంలో గల జ్యువెలరీ షాపులో దొంగలు బీభత్సం సృష్టించి అందిన కాడికి దొంగిలించారు. జమ్మికుంట బస్టాండ్కు కూతవేటు దూరంలో ఉన్న బ్రాండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ షట్టర్ తాళాలు పగలగొట్టి అందులో విలువైన వెండి ఆభరణాలతో పాటు 2.5 తులాల బంగారాన్ని దొంగలు దోచుకుని వెళ్లారు. దాదాపు వాటి విలువ 7 లక్షల రూపాయలు ఉంటుందని బాధితులు తెలిపారు. బ్రాండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ షాప్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో విచారణ చేస్తున్నారు. గతంలో మండలంలోని పలు గ్రామాలలో దొంగతనాలు జరుగుతున్నప్పటికీ పోలీసులు సరైన గస్తీ నిర్వహించలేకపోవడం వల్లనే దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ప్రతినిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఉన్న ఓ జ్యువెలరీ షాప్లో దొంగతనం జరగడం పట్ల పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తీసి బంగారం తీసుకుని అక్కడ లోపల తాళం వేసిన లాకర్ తాళం ఉండే తాళాలు కూడా తీసేసి ఆ రెండిట్లలో ఉండేది. అవి ఈ డబ్బాలు కూడా ముక్కు కూడా కలుగుతాయి. అవి వేరేటోళ్ళు మొన్న చేపిమని ఇచ్చింది. అవి కూడా ఏంటి తెలియదు కన్నా 12 రింగులు, చిన్న రింగులు ఉండేది. ముక్కు పుడకలు చాలానే ఉండేది. దాన్ని ఉండేది వెంటే అది బాగుండే రింగులు ప్యాకెట్లు ఉండేవి. 4-5 ప్యాకెట్లు రింగులు లాకర్లో కూడా ఉండేది. లోపల ఉండేది రింగుల వల్ల ఉండేది. పొద్దున 5:40కి అట్లా నాకు కాల్ చేశారు. నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ మా పక్కన షాప్ వాళ్ళు మా నాన్నగారికి కాల్ చేసి ఇట్లా షాప్లో దొంగలు పడ్డారు, వచ్చి చూడండి అని చెప్పేసి ఫోన్ చేస్తే వచ్చి చూసేసరికి షట్టర్ మొత్తం పైకి పలకొట్టి పైకి లేకుండా లోపల మొత్తం వెండి గోల్డ్ కూడా ఎత్తకపోయాను. అవన్నీ తీసుకొని ఎంత మొత్తం? సుమారు ఒక 6-7 లక్షల సంబంధించిన ఎంతకాలంగా నడిపిస్తుంది? ఇది 4-4.5 సంవత్సరాలు. గతంలో ఎప్పుడైనా జరిగింది? ఇంతకుముందు ఎప్పుడు జరగదు, ఇప్పుడే ఫస్ట్ టైం. మామూలుగా గోల్డ్కి వస్తారు కదా కామన్, వచ్చి పట్టుకోలేదు. రెగ్యులర్గా అయితే వచ్చి చూసిన వాళ్ళు అయితే ఏమన్నా